మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రిలారా, దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. 139వ కీర్తన 24వ వచనం. నీ కాయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు ఏమనగా, ఆయనకు మనలను చూసినప్పుడు మన మార్గం ఆయనకి ఆయాసకరముగా కనబడితే, అంటే ఇష్టము లేనట్లుగా, వ్యసనము కలిగినట్లుగా ఉంటే చరిసేయమని, నిత్య మార్గమునకు నడిపించమని ఇక్కడ భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు. అవును ప్రియులారా, సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములను కలగజేసిన వాడు, సమస్త మానవాళిని ఉద్భవింపచేసిన సృష్టికర్త అయిన దేవుడు మనము కూర్చుండుట, మనము లేచుట, మనము నడుచుట సమస్తమును ఆయన చూస్తూ ఉన్నాడు. యోబు గ్రంథములో వ్రాయబడి ఉన్నది ప్రియులారా, ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది అని వ్రాయబడింది. అవును ప్రియులారా, గనుక మార్గములో నడుస్తున్న మనలను, కూర్చునుట మనలను, లేచుట మనలను ఆయన చూస్తున్నాడు. గనుక ఆయాసకరమైన పనులు మానేయాలని, ఆయాసకరమైన తలంపుల నుండి విడుదల పొందాలని ప్రేమతో ఈ దినాన్న దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగున మనము చేయగలిగితే ఆయన మనలను ఆశ్చర్యరీతిగా నడిపిస్తానని, నెమ్మది కలగజేస్తానని, మేలు కలుగు మార్గాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నారు. గనుక దేవుని సన్నిధానములో మనము ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు ఇష్టము లేని కార్యముల నుండి మనము విడుదల పొంది ఆయనకిష్టమైన రీతిలో బ్రతికే జీవితం కలిగి ఉండాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాములు. నీకిష్టమైన మార్గాన్ని మాకు అనుగ్రహించారు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది చెడో, ఏది మంచో మీరు నేర్పిస్తూ ఉన్నారు. మీ మార్గములో ప్రభువా నాయన లోబడి నడిచే భాగ్యం అందరికీ దయచేయండి. నాయన, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలనివ్వండి. విద్యార్థులు మంచి ర్యాంకులో పాస్ అయ్యి ఉన్నతమైన స్థితిలో వారు ప్రభా దీవించబడటానికి వారు మార్గము సరళము చేయండి. అలాగే ఎవరి బాధలో ఉన్నారో వారికి సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.